కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత ప్రభు కంక్లూజన్లో అంటాడు, ఏమని తెలుసా? ఈ నా మాటలు విని దాని ప్రకారం జీవించేటువంటి వారు బండ మీద తమ ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలిన వారు అన్నారు. ఈరోజు సత్యవాక్యం మీద మీ జీవితాన్ని కట్టుకుంటున్నారా? కొంతమందికి వాక్యం అక్కద్దు, మాకు అద్భుతాలు కావాలి, మాకు ప్రవచనాలు కావాలి, దొంగ ప్రవచనాలు కావాలి. మాకు వాక్యం మీద కట్టుకుని ఎంతకంటే గొప్ప ప్రవచన వాక్యం మరొకటి లేదని దేవుని లేఖ చెప్తుంటే, అయ్యగారు వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ నెగ్గుతుందండి ప్రవచనం చెప్పండి, లేకపోతే వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో ప్రవచనం చెప్పండి. ప్రవచనం ఇంతకంటే గొప్ప ప్రవచన వాక్యం మరొకటి లేదు. దేవుని వాక్యం చదివితే దేవాదేవుడు గొప్ప డైరెక్షన్ నీకు ఇస్తాడు. నువ్వు మరలా భవిష్యత్తు గురించి రేపేమి సంభవించో నీకు తెలియదు అన్నాడు. ఈరోజున అనేక మంది చాలా జాగ్రత్త సంగమా, ఈరోజున కలిపించేటువంటి సువార్తలు వస్తున్నాయి. ఐ నీడ్ టు ప్రొటెక్ట్ ద చర్చ్ ఫ్రమ్ కల్ట్స్. ఒక దైవజనుడిగా సంఘాన్ని నేను భద్రపరచాల్సిన వారంగా నేను ఉన్నాను. ఈరోజున అనేక మంది అబద్ధ బోధకులు, యేసుప్రభువు ఏనాడు చెప్పాడు, అంత్య దినాల్లో మోసపరచు సువార్త మీ దగ్గరకు వస్తుంది. నేను చెప్పిన మాట కాదండి. అంత్య దినాల్లో మోసపరిచే సువార్తను నమ్మొద్దు అని ప్రభువు చెప్పాడు. అంత్య దినాల్లో వస్తుందట ఒక మేలుకొలుపు, డిసెప్టివ్ స్పిరిట్స్. ఏంటిది? మోసపరచు ఆత్మలు మీ దగ్గరకు వస్తాయి. లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, వాక్యానుసారంగా లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు ప్రతి తప్పుడు బోధనను ఎంటర్టైన్ చేస్తావు. అదే ఆత్మానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, వాక్య ప్రకారం జీవిస్తున్నప్పుడు నువ్వు అబద్ధ బోధన డిసెంట్ చేయగలుగుతావు. స్తోత్రం చెప్పండి. నువ్వు అబద్ధ బోధన డిసెంట్ చేయలేకపోతున్నావు అంటే నీకు వాక్య జ్ఞానం లేదు, వాక్యం మీద ఆధారపడలేదనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. పెర్గము సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. చూడండి, పెర్గము సంఘం మీద కొన్ని తప్పిదాలు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. నిందాక చెప్పాను కదండి, నికోలాయితుల బోధ ఏంటో, బిలాం బోధ ఏంటో. కాంప్రమైజింగ్ వర్డ్, కాంప్రమైజింగ్ గాస్పెల్. కాంప్రమైజ్ అయిపో. సేవకుడికి ఈ రోజున కాంప్రమైజింగ్ వర్డ్ చెప్పేస్తున్నాడు. ఈ రోజున కఠినంగా చెప్తే రెబ్యూక్. ఏమండి, గద్దిస్తే ఎవరైనా ఉంటారండి? గద్దిస్తే సంఘాలు ఖాళీ అయిపోతాయని చెప్పి ఎవరు గద్దించట్లేదండి. ఒకవేళ నీ తప్పుని ఎత్తి చూపుతుంటే, బాబు ఈ సంఘం వద్దు, విజయవాడలో సంఘాలు లేవా, మీ సంఘానికి వచ్చి తిట్టించుకోవాలి ఇక్కడ అని చెప్పి వెళ్ళిపోతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎందుకో తెలుసా? వారు జనుల హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలతో అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకున్నారట. అంటే జీతం ఇచ్చి దేవుని సేవకుని ఏర్పాటు ఎలాగే చెప్పాలా, నీకు లిస్ట్ ఇస్తాం, ఈ టాపిక్స్ మాట్లాడాలా. ఒకవేళ గట్టిగా చెప్పావా, గద్దించి మాట్లాడ ట్రాన్స్ఫర్ చేయించేస్తాం. ఏంటి? ట్రాన్స్ఫర్ చేయించేస్తాడు దేవుని సేవకుని. ఏమంటే గద్దింపు మాటలు వద్దా మనకి? ఎప్పుడు కూడా ప్రభువు నిన్ను ఆదరిస్తాడు, ప్రభువు నిన్ను ప్రేమిస్తాడు, స్వస్థపరుస్తాడు. సరిచేసుకోయా నీ జీవితం బాగుపడుతుంది అంటే పాస్టర్ గారిని చేంజ్ చేసేయండి, వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించేయండి అన్నావు నువ్వు. ప్రజలట స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కోసం ఏర్పాటు చేసుకుని సత్యానికి చెవినివ్వక, సత్యాన్ని వినరట. సత్యం వారికి పడదు, గద్దింపు మాటలు పడవు. కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అన్నాడు. స్తోత్రం చెప్పండి. కరెక్ట్గా ఆ కాలం లేదండి, ఇప్పుడు వచ్చేసిందా రాలేదా? ఆ కాలం వచ్చేది. చదువుతారు, నేను సొంత మాటలు చెప్తాను అనుకుంటున్నారా? తీయండి ఒకసారి 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకు ఈ వై డిసెప్టివ్ స్పిరిట్స్ ఆర్ ప్రివాలింగ్ ఇన్ ద సొసైటీ? ఎందుకు సమాజంలో ఈ యొక్క మోసపరచు ఆత్మలు ఎందుకు సంచారం చేస్తున్నాయి? ఎందుకు అబద్ధ ప్రవక్తలు చాలా హీరోలు అయిపోతున్నారు? అబద్ధ ప్రవక్తలు ఎందుకు రాజ్యం ఏలేస్తున్నారంటే ఆ కారణం చెప్తున్నాడు. చదువుదాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ప్రజలకు ఏం కావాలి? ఇప్పుడు కల్పనా కథలు కావాలి. నీకు అలా అయిపోద్ది, ఇలా అయిపోద్ది, వచ్చేయండి నీకు ₹1 లాటరీ తెలియతుందనంటే ఆ దైవజనుడు ఎంత గొప్ప దైవజనుడు. ఏంటి? కల్పనా కథలు. ఆ తర్వాత ఏంటండి, నిజంగా దేవుని వాక్యాన్ని వాక్యంగా చెప్పకుండా ఉన్నటువంటి కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుందట. జనులు హితబోధ అంటే ఏంటి? ట్రూ వర్డ్ని సహింపక దురద చెవులు ఇచ్చింగ్ ఇయర్స్. ఆ కాలం వచ్చేసింది. అదే అంత్యకాలం, అదే కడవరి దినాలు, అపాయకరమైన దినాలు
ఏసే రాకడ దినాలో కలప